హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను ప్రత్యూష. వార్ టూ హృతిక్ రోషన్ గారి ఫ్యాన్స్ అలాగే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎంతో కాలంగానూ వెయిట్ చేసి ఫైనల్ గా 14th రోజున రిలీజ్ అవబోతుంది ఈ సినిమా. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా టాక్ నడుస్తుంది. అంటే ఇందులో ఎన్టీఆర్ గారు నెగిటివ్ రోల్ చేస్తున్నారు, లేదంటే ఎన్టీఆర్ గారు సైడ్ క్యారెక్టర్, ఇది బాలీవుడ్ మూవీ, లేదంటే ఏదో చాలా చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. అంటే ఈ సినిమా గురించి కొన్ని లీక్స్ కూడా వదిలారంటూ కూడా కొన్ని న్యూస్లు వస్తున్నాయి. అంటే ఇందులో విలన్ ఎవరు, మెయిన్ విలన్ ఎన్టీఆర్ కాదు, ఇంకొక విలన్ ఉన్నారు, ఇలాంటి చాలా న్యూస్లు అయితే ఉన్నాయన్నమాట. వీటన్నిటి గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి క్లారిటీగా చెప్పడం కోసం ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారితో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, వార్ టూ అయితే ఈ సినిమా గురించి బయట సోషల్ మీడియాలో చాలా న్యూస్లు వస్తున్నాయి సార్. అంటే ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు సైడ్ క్యారెక్టర్ చేస్తున్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. బట్ ప్రీవియస్ ఈవెంట్స్ తో తెలిసిపోయింది అంటే ఎన్టీఆర్ గారు మెయిన్ రోల్ గానే ఉంది అని. బట్ అయితే ఇప్పుడు నడుస్తున్న వార్త ఏంటంటే ఎన్టీఆర్ అయితే ఇది విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు అని వస్తుంది. ఒకవేళ ఎన్టీఆర్ విలన్ చేస్తే ఆ అంటే మెయిన్ విలన్ ఇంకొకరు ఎవరైనా ఉండరా? ఒకవేళ ఎన్టీఆర్ విలన్ కాకపోతే మెయిన్ విలన్ ఎవరు ఉంటారనిపిస్తుంది? అంటే ఇక్కడ విలన్ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా అనౌన్స్ చేసినప్పుడు కూడా సస్పెన్స్ అది ఉంది, ఆ డౌట్ ఉంది అందరిలో. ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ చేస్తున్నాడని, అసలు అది ఆ క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుంది, ఫుల్ క్యారెక్టరా లేకపోతే సగమే ఉంటుందా, ఇలా రకరకాల డౌట్స్ అయితే వచ్చినాయి. అయితే ఈ డౌట్స్ వాళ్ళు ఎప్పుడు కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ఆ డౌట్స్ కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు త్రివిక్రమ్ గారు మాట్లాడుతూ కూడా ఇక్కడ ఇద్దరు కూడా ఒకళ్ళు పాజిటివ్ అయితే ఒకళ్ళు నెగిటివ్, ఒకళ్ళు నెగిటివ్ అయితే పాజిటివ్ అని చెప్పారు. అంటే ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకరు నెగిటివ్. అతను హృతిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీఆర్ నెగిటివ్, ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హృతిక్ నెగిటివ్. ఇలా ఇద్దరు ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకళ్ళు ఉండొచ్చు, కానీ ఇద్దరు కూడా ఇక్కడ మనకి చూస్తే చాలా పాజిటివ్ గా ఇద్దరు మాట్లాడుకోవడం మనం చూసామని కూడా చెప్పారు. అలాగే దీనికి అయితే చాలా మంది ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ అంటే ఇక్కడ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఇక్కడ వాళ్ళు ఓన్ చేసుకుంటారు లేదా, కొన్ని డౌట్స్ ఉన్నాయి. దీనికి డైరెక్టర్ కూడా అయాన్ ముఖర్జీ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరు నెగిటివ్ ఎవరు పాజిటివ్ అని చూడొద్దు, ఇద్దరు టూ క్యారెక్టర్స్, ఇద్దరు హీరోలు అని క్లారిటీ చెప్పారు. సో దీన్ని బట్టి ఇది ఒక భారీ ఒక మల్టీ స్టార్, ఇద్దరు ఒక నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడేటట్టు, అటు యాక్టింగ్ లో అవ్వచ్చు అటు డాన్స్ లో అవ్వచ్చు, ఇలాగా నువ్వా నేను పోటీ పడే క్యారెక్టర్స్ ఉంటాయి తప్పితే ఇక్కడ మనం ఎవరితో నెగిటివ్ ఎవరితో పాజిటివ్ అని చూడకూడదు. కథ డిమాండ్ బట్టి వెళ్తుంటది. అంటే అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళు నెగిటివ్ గా మారచ్చు, పరిస్థితులను బట్టి పాజిటివ్ గా మారచ్చు. సిచ్యువేషన్స్ ఒకసారి మంచివాడు కూడా ఒకసారి నెగిటివ్ గా బిహేవ్ చేస్తాడు, ఒకసారి నెగిటివ్ మనిషి కూడా సిచ్యువేషన్ బట్టి పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటాడు. ఇలాగ కథలో ఉన్న క్యారెక్టర్ని బట్టి వీళ్ళ క్యారెక్టర్స్ ఉంటాయి, సిచ్యువేషన్ బట్టి. అంతే తప్పే ఒకళ్ళు నెగిటివ్ ఇతంద పాజిటివ్ అని మనం జడ్జిమెంట్ ఇచ్చేట్టుగా అలా ఉండదు. డిఫరెంట్ గా కథ నిమిషం మారేటట్టుగా డిఫరెంట్ గా డిజైన్ చేశారని కూడా అర్థం అవుతుంది పరిస్థితి బట్టి. సరే, అలాగే ఇప్పుడు సినిమా నిర్మాతలు కొంతమంది సినీ వర్గాలు కూడా విలన్ ఎన్టీఆర్ కాదు ఇంకొక విలన్ ఉన్నారు, మెయిన్ ఒక స్టార్ విలనే, ఒక స్టార్ హీరో ఆరెంజ్ ఒక యాక్టర్ ఇందులో విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఎవరు ఉండొచ్చు సార్? అంటే చాలా వాళ్ళు కూడా మేకర్స్ అంతా సస్పెన్స్ గా ఉంచారు. నేనంటే ఇప్పటి వరకు వీళ్ళిద్దరు మీద నడిచే కథగాను, ఇది ఒక యాక్షన్, ఒక స్పై, ఇలా థ్రిల్లర్ ఇలాగే వచ్చింది తప్పితే అసలు ఇది కాకుండా ఇందులో వేరే లైన్ వేరే థ్రెడ్ ఇందులో ఉంది కథలో అన్నట్టుగా అంటున్నారు. అందుకే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈ ఇంత సర్ప్రైజ్లు ఉన్నాయి, ట్విస్ట్లు ఉన్నాయి అని అంటున్నారు. ఇంకా కొత్తగా మనకు వినిపిస్తుంది అంటే వీళ్ళిద్దరు బ్రదర్స్ ఏమో, అది కొత్త మాట. బ్రదర్స్ కాకపోతే అది ఎలాంటి బ్రదర్స్, అదొక సస్పెన్స్ ఉంది. ఇలాగే కొన్ని క్యారెక్టర్స్ సర్ప్రైజ్ అంటున్నారు. ఒక మనం చూసుకున్న ఒక షారుఖ్, సల్మాన్ వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళు కూడా గెస్ట్ రోల్ కనిపిస్తారని రకరకాలుగా వినిపిస్తున్నాయి. అయితే వీళ్ళు కొంతమంది అంటున్నారు వీళ్ళిద్దరు కాకుండా ఊహించిన విధంగా సర్ప్రైజ్ చేయడానికి ప్లాన్ చేశారు అని కూడా. ఇప్పుడు బాబీ డియోల్ పేరు కూడా వినిపిస్తుంది. మనం చూసాం యానిమల్ సినిమాలో ఆ క్యారెక్టర్ ఎంతలా బిహేవ్ చేశాడో. ఆయన అప్పటి వరకు అతను చేసిన సినిమాలను ఒక ఎత్తు అయితే కెరీర్ అయిపోయింది అనుకున్న టైంలో వచ్చిన క్యారెక్టర్ అది. అప్పటి నుంచి ఆయన కెరీర్ వేరే మరో టర్న్ తీసుకుంది బాబీ డియోల్. ఎస్పెషల్లీ ఇక్కడ సౌత్ లో ఆయన నటించాడు అనే దానికంటే జీవించాడు అని చెప్పొచ్చు. అసలు అలా నటించడం అదొక హైలైట్ అయింది అసలు. అక్కడి నుంచి ఆయనకి అసలు ఖాళీ లేకుండా ఆఫర్స్ అంట, మామూలుగా కదా ఆఫర్స్. ఆయన ఇప్పటికి సందీప్ రెడ్డి వంగ పేరు చెబితే ఆయన ఎమోషనల్ అయిపోతున్నాడు. ఆయన అంటే తన అయిపోయింది కెరీర్ అనుకున్న టైంలో నన్ను ఒక యానిమల్ క్యారెక్టర్ తీసుకొని
నా లైఫ్ని మార్చాడు. ఈ టైంలో మళ్ళీ ఫుల్ బిజీ, అసలు ఎంత పేరు ఎంత క్రేజ్, అంటే కెరీర్ అయిపోయిన టైంలో ఒకప్పుడు పీక్స్ లో ఉన్నప్పుడు రావడం వేరు. అవును. కెరీర్ మనం అయిపోయింది, ఇంకెవరు మనం పిలవట్లేదు అనుకున్న టైంలో ఒక కొత్త క్యారెక్టర్ తోటి ఒక కొత్త డైమెన్షన్ చూపించి, ఎస్పెషల్లీ సౌత్ లో ఇంతమంది స్టార్స్ డైరెక్టర్స్ అందరూ కాంటాక్ట్ అవుతున్నారు, భారీగా ఆఫర్స్ అన్ని చూసి అతను చాలా ఎమోషనల్ అవుతున్నాడు. సో అటువంటి బాబీ డియోల్ ఇందులో ఒక సర్ప్రైజ్ ఉండే అవకాశం ఉందనో, అతను మరి విలన్ గా చూపిస్తారా లేకపోతే నిజంగా ఉందా లేదా, మొత్తానికి అయితే ఎవరో ఒకరైతే ఉన్నారన్నది మాత్రం కన్ఫర్మ్, అది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అది షారుఖ్ ఖాన్, సల్మాన్, బాబీ డియోల్ వీళ్ళెవరో మాత్రం ఇంకొకలా అన్నదైతే మొత్తానికి ఆడియన్స్ వీళ్ళిద్దరే కనిపిస్తారు అనుకుని వెళ్ళిన ఆడియన్స్ కి ఒక సర్ప్రైజ్ లు ఒకటి కాదు 2-3 సర్ప్రైజ్లు ట్విస్ట్లు అరేంజ్ చేశారు. అది సినిమాకి ప్లస్ అని చెప్పచ్చు. సరే, ఇప్పుడు మీరు అన్నట్లే ఒకవేళ బాబీ డియోల్ మెయిన్ విలన్ క్యారెక్టర్ అయితే ఇందులో ఉన్నట్లయితే హృతిక్ రోషన్ కి అలాగే ఎన్టీఆర్ కి చాలా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉందంటారు. అంటే ఎలా ఉండబోతుంది? అంటే ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళిద్దరిని డీకోట్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అటు యాక్టింగ్ లో అవ్వచ్చు, డాన్స్ లో అవ్వచ్చు, ఇలా చూస్తే ఎవరికైనా సరే నువ్వా నేనంటూ పోటీ ఇచ్చే హీరోలు వాళ్ళు. వాళ్ళకి కథలో ఎప్పుడు కూడా విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటేనే హీరో బాగా ఎలివేట్ అవుతుంది, ఆ కథ కూడా బాగా రక్తి కడుతుంది. సో అలాగా ఇద్దరు హీరోలకి విలన్ అంటే దానికి తగ్గట్టుగా ఇంకా పవర్ఫుల్ గా ఉండాలి. సో అలాగే అయాన్ ముఖర్జీ డిజైన్ చేశాడని అనుకోవచ్చు. నిజంగా ఎవరు ఉన్నా కానీ బాబీ డియోల్ అవ్వచ్చు, వేరే వాళ్ళు ఎవరు ఉన్నా కానీ విలన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని మాత్రం చెప్పచ్చు. ఓకే. సరే, ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే హృతిక్ రోషన్ కి ఎన్టీఆర్ కి మంచి డాన్స్ లో కావచ్చు వీళ్ళిద్దరికి బాగా ఉంటుంది కాంబినేషన్. కానీ బయట టాక్ ఇంకొకటి వినిపిస్తుంది, అంటే డాన్స్ లో వీళ్ళిద్దరు ఓకే, బట్ కట్అవుట్ లో ఇద్దరికి సరిపోవట్లేదు. అంటే అతనేమో చాలా హైట్ ఉన్నారు, అంటే ఎన్టీఆర్ గారు కొంచెం అదంతా పోలిస్తే కొంచెం హైట్ తక్కువ ఉన్నారు, సో సెట్ అవ్వలేదు. ఇంకొక హీరో అయితే బాగుండు అనే వార్తలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. మరి దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే ఇప్పుడు చూస్తే మీకు మనకి ఎన్టీఆర్ అంటే ఏంటో మనకు తెలుసు, ఆయన యాక్టింగ్ ఏంటో ఎలా చేస్తాడో హృతిక్ రోషన్ కూడా చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ డాన్స్ రిహార్సల్ చేయకుండా చేస్తాడు. ఎవరన్నా అయితే చేయడానికి రిహార్సల్ చేయాలి. ఆయన ఒక్కసారి ఇలా మ్యూజిక్ వింటే చాలు డాన్స్ ఆటోమేటిక్ గా డాన్స్ చేస్తారు. నాట్ ఓన్లీ డాన్స్ కాదు, తెలుసు మన యాక్టింగ్ అయినా సరే ఒక్కసారి సీన్ పేపర్ ఇలా చూస్తే ఓకే, ఇంకా ప్రాక్టీస్ ఏం అవసరం లేదు. ఏదో సినిమాలో రోబో సినిమాలో చూడు ఒక బుక్ తీసి ఇలా స్కాన్ చేస్తున్నట్టు ఆయన ఒక డైలాగ్ పేపర్ కానీ ఇలా చూసారంటే ఇంకా అంత మెమరీ పవర్. అది ఇక్కడ మనందరికి ఇక్కడ ఆయనతో వర్క్ చేసిన వాళ్ళందరికీ తెలుసు ఇండస్ట్రీలో. సో అది అంతా కూడా హృతిక్ రోషన్ కళ్ళారా చూసాడు ఆయన. ఆయనే షాక్ అయ్యాడు, మనం చూసాం కదా, ఆయన కూడా మాట్లాడడం జరిగింది రిలీజ్ ఈవెంట్ లో. అసలు ఇలాంటి పర్సన్ నేను ఇప్పుడు వచ్చి కలవలేదు, ఇంత అతని నుంచి ఎంతో నేర్చుకున్నాను. పైగా ఎన్నో యాక్టింగ్ చేస్తున్నప్పుడు కింద పడిపోయి కొన్ని దెబ్బలు తగిలినా ఇమీడియట్ గా మళ్ళీ నెక్స్ట్ సీన్ కి నేను రెడీ 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 అని ఫాస్ట్ గా వెళ్ళిపోవడం. అది జనరల్ గా ఎవరైనా కొంచెం టైం తీసుకోవడం, ఆ డైలాగ్ ప్రిపేర్ అవ్వడం, అంత మెంటల్ గా ప్రిపేర్ అవ్వడం అంత టైం తీసుకుంటారు. కానీ అంత ఉన్న ఎనర్జీ అంత ఫాస్ట్ గా నెక్స్ట్ సీన్ కి అతను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, ఎప్పటికీ లైఫ్ లాంగ్ అది నేర్చుకుంటానని కూడా చెప్పడం జరిగింది. సో ఇందాక నువ్వు అడినట్టు అతను కట్అవుట్ సరిపోలేదో ఇలా రకరకాల కామెంట్స్ బయట సోషల్ మీడియాలో వేరే రకరకాల కామెంట్ చేస్తారు. కానీ వన్స్ ఒక క్యారెక్టర్ స్క్రీన్ మీద చూస్తే ఇలా పెర్ఫార్మెన్స్ తోటి ఆ క్యారెక్టర్ అతను తప్ప ఇంకెవరు చేయలేరేమో. అలా అది ఏ పాత్ర అయినా సరే, అది ఏ సీన్ అయినా సరే అంతలా అద్భుతంగా ఎన్టీఆర్ నటిస్తారు, అది మనందరికి తెలిసిందే. సో ఏమైనా డౌట్స్ అటువంటి డౌట్స్ పెట్టుకొని థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి ఆ సినిమా చూసిన తర్వాత అటువంటి కామెంట్లు రావు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఓకే. మరి ఇప్పుడు ఫైనల్ గా కలెక్షన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి, సేమ్ డేనే మనకి కూలీ కూడా రిలీజ్ అవబోతుంది. మరి ఎలా ఉండబోతుంది? వార్ 2 కి కూలీకి జరిగే వార్ ఎలా ఉండబోతుంది? వార్ అయితే ఇప్పుడు చూస్తున్నాం మనం, అటు అడ్వాన్స్ బుకింగ్ లో బాగా వార్ నడుస్తుంది, అలాగే సోషల్ మీడియాలోను అలాగే మొత్తం అన్ని చోట్ల కూడా అన్ని ఏరియాల్లో కూడా నువ్వా నేనన్నట్టుగా ఫైట్ ఉంది. అయితే ఎక్కువగా మనం ఈ సినిమా బజ్ అది కూలీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వచ్చు, దానికి ముందు నుంచి కూడా లోకేష్ కనకరాజు పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్ చేస్తున్నాడు. వాళ్ళ షూటింగ్ ఒకవైపు షూటింగ్ జరుగుతుండగానే మరోవైపు ప్రమోషన్ కూడా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళింది. అయితే ఇది మరి వీళ్ళ ప్లానింగ్ అంటే మరీ ఎక్కువగా ప్రమోట్ చేస్తే అంచనాలు మరీ పీక్స్కి వెళ్ళిపోయి ఎక్స్పెక్టేషన్ రీచ్ అంచనాలు అందుకుంటాం లేదని డౌట్తో ఏంటో కానీ ఒక వెనకబడింది. ప్రమోషన్ లో మాత్రం స్లో అండ్ స్టడీగాను వెనకబడింది. అయితే ఎప్పుడైతే ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో హైదరాబాద్ లో అప్పటి నుంచి మంచి స్పీడ్ అందుకుంది. రెండు కూడా బాగా దూసుకుని వెళ్తున్నాయని చెప్పొచ్చు కలెక్షన్స్ విషయంలో. ఇప్పుడు మన గంటకి కూడా రెండు కూడా ఒక గంట అది బాగుంటుంది, ఒక గంట ఇది ఒక 5,000 6,000 ఇలా రకరకాల ఇంకా 12,000 రకరకాల చూస్తాం అడ్వాన్స్ లో. సో ఖచ్చితంగా తెలుగు ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ లో మాత్రం నువ్వా నేనన్నట్టు పోటీ ఉంటుంది.
వాళ్ళ పాన్ ఇండియా రేంజ్ లో కూడా ప్రస్తుతానికైతే ఈ వార్ 2 కొంచెం వెనకబడిందేమో కలెక్షన్ విషయంలో అడ్వాన్స్ బుకింగ్ లో అనిపించినా వన్స్ ఒక రిలీజ్ అయిన తర్వాత టాక్ బయటకు వస్తే మాత్రం అది దూకుడు పెంచే ఛాన్సెస్ అది ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్లే అంటే రిలీజ్ ఈవెంట్ తర్వాత మనకి వార్ 2 కి బుకింగ్స్ బాగా స్టార్ట్ అయ్యాయి. అంటే ఇది వరకు ఎన్టీఆర్ గారు ఒక కాలర్ ఎగరేసేవారు, ఈసారి మాత్రం 2 కాలర్స్ ఎగరేశారు. సో రిలీజ్ ఈవెంట్ తర్వాత ఆ కారణంగానే పెరిగి ఉండొచ్చా? ప్లస్ మనకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 14th రోజు రిలీజ్ అవబోతుంది, 15th ఇండిపెండెన్స్ డే, ప్లస్ ఆటోమేటిక్ గా 2 days వీకెండ్స్ వస్తున్నాయి. మరి కలెక్షన్స్ కూడా అంటే ఫస్ట్ డే టాక్ బట్టి కలెక్షన్స్ డిపెండ్ అవుతుంది కదా. అవునవును, ఖచ్చితంగా. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అది అప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. ఆయన స్పీచ్ ఎలా మాట్లాడారు, ఆయన జనరల్ గా ఎన్టీఆర్ ఎప్పుడు మాట్లాడినా నిజాయితీ కనిపిస్తుంటది, ఆయన మాటల్లో నిజాయితీగా ఉంటది. అలాగే ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే తప్పితే అలా మాట్లాడు. సెంట్రల్ ఉన్న ఈ కాలర్ ఎగరేసి ఒక కాలర్ ఎగరేసిన వ్యక్తి 2 కాలర్ ఎగరేసి చెప్తున్నాడంటే ఆయన కథని ఎంత నమ్మాడు, సినిమా చూసుంటాడు కదా. సినిమా చూసిన తర్వాత మనకి ఎంత ఫీలింగ్ కలిగింది, అది అంత ఫీలింగ్ కలగకపోతే అలా మాట్లాడు. అలాగే ఇక్కడ తెలుగు స్టేట్ లో రిలీజ్ చేస్తున్న నాగవంశీ కూడా మనం మాట్లాడినప్పుడు చూసాం, బాలీవుడ్ కన్నా తెలుగులో ఎక్కువ కలెక్ట్ చేస్తుందని చెప్పాడు ఆయన. అది షాకింగ్ అని చెప్పొచ్చు. అది ఎంత కాన్ఫిడెంట్, అది జనరల్ గా ఇది బాలీవుడ్ మూవీ, హృతిక్ రోషన్ బాలీవుడ్ లో అంటూ ఒక మార్కెట్ ఉంది. ఈయన దేవర సినిమా తోటి, RRR తోటి, దేవర సినిమా తోటి అక్కడ కూడా ఎన్టీఆర్ అంటే తెలిసింది, అక్కడ కూడా ఆయనకు ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. అక్కడ ఎక్కువ రావాలి, దానికి మించి ఇక్కడ వస్తుంది అన్నారంటే ఇక్కడ తెలుగు స్టేట్స్ కి, తెలుగు ఫ్యాన్స్ కి ఇక్కడ ఆ సినిమా ఎంత బాగా నచ్చుతుందని ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారు నాగవంశీ. నాగవంశీ గారు అదే ఏంటో చెప్పారు అంటే, ఎలాగో నన్ను ఇదివరకు మీరు తిడుతూనే ఉన్నారు అంటే, నేను సినిమా చెప్తాను కదా నార్మల్ గా సినిమా బాగుంది చూడండి అంటే తిడతారు, కానీ ఈసారి మాత్రం నేను చెప్తున్నాను ఒకవేళ బాగాలేకపోతే నన్ను 10 తిట్టండి అన్నాడు. అంటే ఎంత కాన్ఫిడెన్స్, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? గతంలో కూడా కొన్ని సినిమాలకి సినిమా బాగోపోతే నన్ను తిట్టండి లేదా